ఏవీస్ వాస్కులర్ సెంటర్ మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెన్ హాస్పిటల్. సాధారణంగా మనం ఎన్నో విషాద కథలు చూసుంటాం, వినుంటాం కూడా. కానీ ఇప్పుడు నేను చెప్పబోయే కథ వింటే మీకు కన్నీళ్ళు రాక మానం. ఎంతటి విషాదం అంటే, ఓ చిన్నారి ఒకరోజు వ్యవధిలో అన్నకు నాన్నకు అంత్యక్రియలు నిర్వహించింది. పుట్టిన ఏడాదికే అమ్మను దూరం చేసింది విధి. 10 ఏళ్ల వయసులోనే ప్రాణానికి ప్రాణంగా చూసుకునే అన్నను, అమ్మలేని లోటును తెలియకుండా పెంచిన నాన్నను దూరం చేసుకుంది. అసలు ఏం జరిగిందో తెలుసుకునే ముందు ప్రతి ఒక్కరూ ఈ వీడియోని పూర్తిగా విని పాపకు అండగా నిలబడాలి. మరి ఇంతటి విషాదంలోనూ నాన్న కలెక్టర్ కావాలని కోరుకున్నారు. నాన్న కలెక్టర్ అవుతానని ఉబుకొస్తున్న కన్నీళ్లను దిగమింగుకొని ఆ చిన్నారి కల సాకారం కావాలంటే మనమందరం కూడా అండగా నిలబడాలి. ఒక్కసారి ఈ వీడియోని పూర్తిగా చూడండి, తర్వాత డీటెయిల్స్ చూద్దాం. ఆ పాప ఎందుకు ఏడుస్తుందో ముందు నేను స్టార్టింగ్లో చెప్పినట్టు మీకు అర్థమయ్యే ఉంటుంది. స్టార్టింగ్లోనే అమ్మను పోగొట్టుకుంది. 10 ఏళ్ల తర్వాత ప్రేమగా చూసుకునే అన్నను, అలాగే నాన్నను కూడా పోగొట్టుకుంది. అసలు ఏం జరిగిందో ఒకసారి మీకు వివరించే ప్రయత్నం నేను చేస్తాను. నల్గొండ జిల్లాలో మాడుగులపల్లి మండలం ఆగామోత్కూరు గ్రామానికి చెందిన పున్న సాంబయ్యకు 2 పిల్లలున్నారు. ఓ కుమారుడు, ఓ కుమార్తె. శివమణి, నిత్య వారి పేర్లు. కుమార్తె పుట్టిన ఏడాదికే భార్య మరణించింది. అప్పటికి సాంబయ్యకు పిల్లలు 2 చిన్నవారు కావడంతో అంతా పెళ్లి చేసుకోవాలని కోరారు. కానీ సాంబయ్య ఒప్పుకోలేదు. అంటే సాంబయ్యకి అప్పటికే చిన్న ఏజు, దాంతో అందరూ కూడా పెళ్లి చేసుకోమని ఒత్తిడి చేశారు. బట్ 2 పిల్లలు ఉండడం వల్ల నేను పెళ్లి చేసుకోనని కూడా తను చెప్పడం జరిగింది. వేరే వారు వస్తే ఎలా పిల్లలను ఎలా చూస్తారో అనే భయంతో మరో వివాహానికి కూడా సాంబయ్య నిరాకరించాడు. నేను పెళ్లి చేసుకోను అని కూడా చెప్పడం జరిగింది. 2 పిల్లలకు అమ్మలేని లోటు తెలియకుండానే పెంచాడు. ముఖ్యంగా ఆడపిల్ల నిత్యను గుండెల్లో పెట్టి చూసుకున్నాడు. ప్రాణాతి ప్రాణంగా పెంచాడు. నిరుపేద కుటుంబమైన తను కష్టపడి అక్కడ ఇక్కడ వంటలు చేస్తూ పిల్లల్ని పెంచి పెద్ద చేశాడు. ఈ తరుణంలోనే అమ్మ లేని లోటును పూడ్చేశాడు ఆ తండ్రి. ఏ రోజుకైనా కుమార్తెను ఉన్నత స్థాయిలో చూడాలని ఆ తండ్రి కోరిక. అన్నది కూడా అదే ఆశ. వారి ఆశయాలకు అనుగుణంగా ఆ చిన్నారి అడుగులు పడుతున్నాయి. చదువులో రాణిస్తూ కూడా ఆ తల్లి ముందుకెళ్తోంది. గురుకుల పాఠశాలలో టాప్ ర్యాంక్ సాధించింది కూడా నిత్య. మిర్యాలగూడ శ్రీనివాసపురంలో గురుకుల పాఠశాలలో గవర్నమెంట్ కోటాలో చదువుతుంది నిత్య. ఇటీవల ఆ నిరుపేద కుటుంబానికి అన్నీ కలిసొస్తున్నాయి. గుడిసెలో ఉన్నవారికి గవర్నమెంట్ ఇల్లు కూడా వచ్చింది. పునాది తీశారు, దర్వాజా నిలబెట్టారు. హ్యాపీగా కార్యక్రమాలు అన్నీ కూడా జరుగుతున్నాయి. చాలా సంతోషంగా ఉన్నారు ఆ ముగ్గురు కూడా. మరోవైపు కుమారుడు శివమణికి, అన్నయ్యకు ఓ మంచి ఉద్యోగం కూడా వచ్చింది. నిత్య అన్న. ఒకవైపు అన్నయ్యకి జాబ్ వచ్చింది, మరోవైపు నాన్న ఇల్లు కడుతున్నాడు. నిత్య ఎంతో సంతోషించింది. ఈలోగా గణేష్ ఉత్సవాలు రానే వచ్చాయి. ఆనందంగా జరుపుకున్నారు. అన్నతో పాటు తండ్రి సాంబయ్య కూడా కార్యక్రమాల్లో చాలా ఆ భక్తులతో పాల్గొన్నాడు. ఆ భక్తి కూడా తనకు ఎక్కువ అని చెప్తున్నారు. 9 రోజుల నిమజ్జనం సందర్భంగా వేములపల్లిలోని సాగర్ మెయిన్ కెనాల్లోకి వెళ్ళగా అక్కడ దిగి కాళ్ళు కడుక్కునే ప్రయత్నం చేశాడు సాంబయ్య. ఈ క్రమంలోనే జారి దాంట్లో పడిపోయాడు తండ్రి. కళ్ల ముందు నాన్న నీళ్ళలో పడిపోతుంటే తట్టుకోలేని శివమణి నాన్నకి సహాయం చేసేందుకు ప్యాంటు విసిరాడు. కానీ దురదృష్టంతో 2 ఆ కెనాల్లో కొట్టుకుపోయారు. 2 రోజుల తర్వాత సాంబయ్య మృతదేహం, 3వ రోజు శివమణి మృతదేహం దొరికింది. ఆ కుటుంబానికి ఎవరూ లేకపోవడంతో నిత్యనే ఒకరోజు వ్యవధిలో అంత్యక్రియలు చేయాల్సి వచ్చింది. ఇంతటి విషాదంలోనూ నాన్న చెప్పిన మాటను నిత్య మర్చిపోలేదు. నాన్న ఆశ కలెక్టర్ అవ్వాలని, అది తీర్తానంటుంది నిత్య. అయితే నిత్యకు నాన్నెవరెవరు లేరు కదా ప్రస్తుతం. ఆస్తిపాస్తులు లేవు. అందుకు ప్రతి ఒక్కరూ ఆర్థిక పరంగా అందరం సహకరించాలి. స్క్రీన్ పైన కనపడుతున్న ఫోన్పే లేదా గూగుల్ పే నెంబర్కు మీకు తోచిన సాయం చేయండి. చిన్నారికి అండగా నిలబడతారని, మనమందరం అండగా నిలబడతామని సుమన్ టీవీ తరపున విజ్ఞప్తి చేస్తున్నాం. మనం చేసే చిన్న సాయం ఆ పాపకు పెద్ద సాయంగా ఉంటుంది కూడా.
సాగర్ ఎడమ కాలువలో సాంబయ్య అనే వ్యక్తి, అతని కుమారుడు శివమణి అనే ఇద్దరు వ్యక్తులు నిమజ్జనానికి వెళ్ళి ఆ ఎడమ కాలువలో పడి కొట్టుకపోవడం జరిగింది. నందిని అనే అమ్మాయికి ఇక ఎవరు లేని లోటు అయిపోయింది. కాకపోతే ఇప్పుడు ప్రజెంట్ ఏమైందంటే ఈమె చదువులకైనా ఈమెతో ఇప్పుడు ఈమెను చూసుకునే వ్యక్తులు ఎవరు లేరు. ఆయన చేసే వృత్తి ఏంటంటే ఆ వంటలు వండుకుంటా, ఆ వంటలు చేసుకుంటా, ఏదో చేసుకుంటా ఈ అమ్మాయిని చదివించుకుంటూ ఏదో చూసుకుంటూ చేసుకున్నాడు. ఇప్పటి నుంచి ఆ అమ్మాయికి అసలు ఇంత ఎవరు లేకుండా వెళ్ళిపోయింది. ఇప్పుడు అనాథ పాప కావడంతో ఆమెని ఇప్పుడు ప్రభుత్వం వాళ్ళని ఆదుకోవాల్సిందిగా కోరుకుంటూ ఆ పాప చదువులకు వాటికి ఏదైనా సహాయం చేసి గవర్నమెంట్ విధంగా ఏదైనా ఫండ్స్ వచ్చే విధంగా చూసుకోవాలని కోరుకుంటూ మంచి చదువుకోగలుగుతాం. మంచి చదువుకోగలుగుతాం. క్యాంటీన్లో ప్లేట్లు కడిగిన సంజిత్ కొండ ఇప్పుడు కోట్ల రూపాయల వ్యాపారం చేస్తున్నాడు. గేదెల షెడ్డు వేసిన ఎంఎస్సీ స్టూడెంట్ అక్షయ్ ఇవాళ బెంజ్ కార్లో తిరుగుతున్నాడు. 3 అడుగులు ఎత్తు కూడా లేని ఆర్తి డోగ్రి ఐఏఎస్ కొట్టి రాజస్థాన్నే వణికిస్తోంది. మహిళా పోలీసుకు భర్త సెల్యూట్ చేస్తే అవమానం అనుకొని ఐపీఎస్ చదివి మహారాష్ట్రలో అంబిక సూపర్ పోలీసుగా మారింది. వీళ్ళంతా మన చుట్టే ఉన్నారు, కానీ వీళ్ళ కథలే మనకు తెలియవు. కృషితో ఋషులుగా మారిన వీరి స్ఫూర్తినిచ్చే కథలు ఇప్పుడు మీరు సుమన్ టీవీ విజేతలు చూడండి. సక్సెస్ స్టోరీస్ కి కేర్ ఆఫ్ అడ్రస్ సుమన్ టీవీ.